టాప్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సైకాలజిస్ట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ నల్లి గారు. నమస్తే అండి. నమస్తే అండి. పిల్లలు బాగా చదువుతారు పాపం, కానీ తక్కువ మనం మర్చిపోయే పిల్లలు చాలా మంది ఉంటారు. వాళ్ళకి పాపం తొందరగా మర్చిపోయే తత్వం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు చదువుకుంది బాగా గుర్తు పెట్టుకోవాలి అంటే ఏమైనా టిప్స్ ఉంటాయా? మెమరీకి అయితే టిప్స్ అయితే మీకు చాలా ఉంటాయి. ఒకటి, అసలు ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో, యూట్యూబ్ ప్రపంచంలో మీరు ఎన్ని సెర్చ్ చేస్తే అన్ని టిప్స్ వస్తూనే ఉంటాయి. అన్నిటినీ ఇప్పుడు మనం తెలుసుకొని ఇప్పుడు పీక్స్లో అంటే ఆల్మోస్ట్ ఇంకో 10-15 రోజుల్లో ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్న రోజుల్లో మనం ఇప్పుడు ఆ మెమరీ టిప్స్ అన్నీ తెలుసుకొని ఇప్పుడు ఇన్కల్కేట్ చేసుకోవడం అనేది నిజంగానే ఒక టెడియస్ టాస్క్. అనవసరంగా కాన్సన్ట్రేషన్ని డివియేట్ చేసినట్టు అవుతుంది. ఒకటి కాకపోతే ఇప్పుడు కాగితమే ఉందండి, మీరు ఉమ్ముతో అతికిస్తే కొంతసేపు అతుకుతుంది, ఫెవికాల్తో అతికిస్తే ఒకలా అతుకుతుంది. చక్కగా మైదా రాసి మొత్తానికి వేస్తే గోడకైనా అది ఏళ్ల తరబడి పోస్టర్లో అతికిస్తుంటుంది. సో ఇక్కడ పోస్టర్ అదే, గోడ అదే, కానీ దేని పెట్టి అతికిస్తున్నారు అనేది ముఖ్యం కదా. అదేవిధంగా ఆ అతికించేది ఏంటి ఇక్కడ అంటే సమయం, మనం ఇచ్చే సమయం. ఎగ్జామ్స్ ముందు అవన్నీ పట్టుకొని గుర్తుపెట్టుకోవడం అనేది ఉమ్ముతో అతికించినట్టు అవుతుంది. ఓకే, ఇంకా లాస్ట్ ఎగ్జామ్స్కి వచ్చేస్తున్నాయి, లాస్ట్ నెల 2 నెలలు పట్టేసుకొని చేయటం అనేది ఇంకొక దాంతో అతికించినట్టు. అలా కాదు, సంవత్సరం మొట్టమొదటి నుంచి చదవటం అనేది అసలు ఆ గోడ మీద చెక్కినట్టు అవుతుంది. అతికించడం కూడా కాదు, ఆ మ్యాటర్ అంతా చెక్కినట్టే. నిజమే. ఓకే, లేదా ఆ గోడ మీద ఒక అందమైన పెయింటింగ్ వేసినట్టే. అది ఖచ్చితంగా గుర్తుంటుంది, ఎప్పటికి గుర్తుండిపోతుంది, చరిత్రలో మిగిలిపోతుంది. అప్పుడు అది జ్ఞానం ఇస్తుంది. ఇప్పుడు ఇచ్చేది ఏంటంటే సమాచారం ఇస్తుంది. చివరిలో కూర్చొని చదువుతుంటే బ్రెయిన్ సమాచారాన్ని మాత్రమే తీసుకుంటుంది, ఇన్ఫర్మేషన్. సంవత్సరం మొదటి నుంచి చదువుతుంటే అది జ్ఞానం అవుతుంది, ఎడిషన్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ అవుతుంది. సరే, కాబట్టి ఎప్పటికప్పుడు చాలా మంది పిల్లలు ఈసారి అయితే ఇలా చేసే కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రం స్టార్టింగ్ నుంచి చదువుకోవాలరా అది కాసేపే మళ్ళీ కుక్కతో వంకరే. కరెక్ట్ అండి. అవును. అయితే కాకపోతే ఎగ్జామ్స్కి మాత్రం ఎగ్జామ్కి ఆన్సరింగ్కి కొన్ని టిప్స్ అంటూ ఉంటాయి. ఓకే, మెమరీ రిటైన్ చేసుకోవడానికి ఎగ్జామ్కి ఆన్సరింగ్ ఒక టిప్స్ ఉంటాయి. టిప్స్ ఏంటి అంటే, ఫస్ట్ మెమరీ ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఎలా ఫీడ్ చేస్తున్నామో ఎంత ఇంపార్టెంటో, ఎలా రీటైన్ చేసుకుంటున్నాం అనేది అంత ఇంపార్టెంట్. సో ఫీడ్ చేయడానికి మనం చదవడము, బాగా రాయడము, ప్రాక్టీస్ చేయడము, ఇంకొకళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడము, ఇంకొకళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా చెప్పడం. ఓకే, అంటే ఏదైనా ఒకటి చదువుతున్నప్పుడు మొత్తాన్ని ఒకటేసారి అంటే ఒక 15 లైన్లు ఆన్సర్, లేకపోతే ఒక 2 పేజీల కాన్సెప్ట్ మొత్తం చదివేసి అదంతా అలాగే రిటైన్ అవ్వాలంటే అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు. ఇన్ దాట్ కేస్ మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి? దాన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రూపంలోనో, ఇంపార్టెంట్ వర్డ్స్ రూపంలోనో, డిఫరెంట్ డాట్స్గా దాన్ని లింక్ చేసుకునే విధానంలోనో గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అంటే ఈ మొత్తం కాన్సెప్ట్లో ఏం చెప్తున్నారు, కాన్సెప్ట్లో నేను ఖచ్చితంగా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన పదాలు ఏంటి, ముందు ఆ పదాలు రాసుకోవడం, 1కి 10 సార్లు ఆ పదాలు గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. ఇవాళ పొద్దున్న నేను ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ చదివాను అంటే ఈ రోజంతా నేను దాన్ని 10 సార్లు మధ్య మధ్యలో లేచి భోంచేస్తున్నా, పడుకునే ముందు ఇంకో సబ్జెక్ట్ చదివి ఇంకో సబ్జెక్ట్ తీసుకునే మధ్యలో బ్రేక్లోనో ఆ ఇంపార్టెంట్ అన్నింటినీ ఒక్కొక్కసారి రీకాల్ చేసుకుంటూ ఉండాలి. అలా మనం చేసినప్పుడు ఏంటంటే ఆ షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళడం. 1. 2 ప్రాక్టీస్ చేయాలి. చాలామంది మ్యాథ్స్ లాంటివి కూడా కళ్ళతో చూసి చదువుతూ ఉంటారు. అవును. లేదు, బయాలజీలో చాలా ఇంపార్టెంట్ పార్ట్స్ కానీ ఉంటుంటాయి, లేకపోతే డయాగ్రామ్స్లో పార్ట్స్ ఉంటాయి, అవన్నీ కూడా నోట్తో చదువుతుంటారు. నోట్తో చదివితే ఖచ్చితంగా గుర్తుండవు. ఎందుకంటే అవి రాస్తే మాత్రమే, ప్రాక్టీస్ చేస్తే మాత్రమే గుర్తుండేవి. మీకు బ్రెయిన్లో గుర్తుండేవి ఏంటి అంటే ప్రాసెస్ లాంటివి గుర్తుంటాయి. ఒక యాక్టివిటీ ఎలా చేయాలి దాని ప్రొసీజర్ బ్రెయిన్లో గుర్తుంటుంది. లేకపోతే ఒక కథ ఉంది, ఒక లాంగ్వేజ్కి సంబంధించి ఒక కథ ఉంది, ఆ కథలో ఎవడేమన్నాడు, ఎవరితో ఏమన్నాడు, ఈ డైలాగ్ ఎప్పుడు వస్తుంది, ఈ కాంటెక్స్ట్ ఎప్పుడు వస్తుంది, ఇలాంటివి బ్రెయిన్లో గుర్తుంటాయి. అంతే తప్ప సాల్వ్ చేసేవో, గీసేవో, లేకపోతే మ్యాప్ పాయింటింగ్ లాంటివో ఎంతకైనా సరే ఖచ్చితంగా అవి మళ్ళీ హ్యాండ్తో ప్రాక్టీస్ చేసేవి. అంటే ఇక్కడ మెమరీ స్టోరేజ్ 1, హ్యాండ్కి ప్రాక్టీస్ చేయాల్సింది 2. ఇవి 2 భాగాలు. ఇది కాకుండా ఇంకొంచెం ఏమైనా స్ట్రక్చరల్ థింగ్స్, నెంబర్ ఆఫ్ 3 or 4 పార్ట్స్గా ఉన్నవి లాంటివి. ఇన్ దాట్ కేసు అదేంటి, అది చదువుకున్న తర్వాత ఓరల్గా ఒకసారి చెప్పుకుంటే, అంటే అక్కడ ఎవరో ఉంటే వాళ్ళకి చెప్పినట్టు, ఓకే, అలా హ్యాపీగా వినగలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళకే చెప్పేసేయచ్చు. వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా, మీ అమ్మగారు మీకు టైం ఉంది మరి, ఇందులో యాక్చువల్గా ఫిజిక్స్లో ఏమవుతుందో తెలుసా, ఒక 4 types ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి తెలుసు, దాంట్లో డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, డబుల్ డిస్ప్లేస్మెంట్, డికంపోజిషన్, అలా కాంబినేషన్ రియాక్షన్స్ అని ఏదో వీళ్ళకి వచ్చింది వాళ్ళు చెప్తే వాళ్ళ అమ్మ కూడా అదే ఏంటి అంటే వీళ్ళకి తెలిసిందంతా వీళ్ళకి ఇంకోళ్ళకి చెప్తున్నట్లుగా అన్నమాట. అలా చెప్పచ్చు, వాయిస్ నోట్స్గా గుర్తుపెట్టుకోవచ్చు, వాళ్ళకి తెలిసిందే వాళ్ళంతా గుర్తుపెట్టుకున్నట్టు. ఇలా చాలా మెథడ్స్ ఏంటంటే ఇవన్నీ కూడా రీకాల్కి మెథడ్స్ అన్నమాట. సో రాయడం ద్వారా, చెప్పడం ద్వారా,
మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం ద్వారా అన్నిటికంటే మించి ఏంటంటే మనం చక్కగా ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో రాసుకోవచ్చు. ఎంత పెద్ద ఆన్సర్ని కూడా బుల్లెట్ పాయింట్స్లో లాగా రాసుకోవచ్చు. ఓకే, ఒక సర్కిల్ లాగా రాసుకోవచ్చు. కంప్యూటర్లో మనం ఒక ఫ్లో చార్ట్ రాసినట్టు రాయొచ్చు. ఒక ట్రీ రాస్తే ఓ ట్రీకి డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నట్టుగా రాయొచ్చు. ఓ సన్ లాగా వేసి డిఫరెంట్ రేస్ లాగా గీసుకుంటూ ఉండొచ్చు. పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్ మాట, పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ ఉన్న వాటిని చక్కగా ఇలా ఈజీగా గుర్తుపెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, రేపు పొద్దున మీరు ఇది రీకాల్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ బొమ్మ గుర్తున్నా చాలా మీకు మొత్తం కాన్సెప్ట్ గుర్తొచ్చేస్తుంది. పర్టికులర్గా సోషల్లో ఈ హిస్టరీకి సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇలాంటివన్నీ పిక్టోరియల్గా గుర్తుపెట్టుకుంటూ ఉండొచ్చు. అన్నిటికీ మించి ఏంటంటే ప్రతి బ్రెయిన్కి తను మెమరైజ్ చేసుకోవడానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. అంటే కొంతమంది శబ్దం ద్వారా గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది చూపు ద్వారా గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోవడం ద్వారా గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది అది చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఇలా వాళ్ళ మెమరీ స్టైల్ అనేది ఒకటి ఉంటుంది. చాలామంది పిల్లలు చదివినట్టు ఉండరు, కానీ క్లాస్లో వినేస్తే అది వినేసి ఒక్కసారి చదివేసుకుంటారు, రాసేయగలుగుతారు. అంటే ఏంటి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే వర్బల్గానే వాళ్ళ కెపాసిటీ ఎక్కువ. కొంతమంది పిల్లలు ఎంతైనా చెప్పనివ్వండి, వాళ్ళంతటి వాళ్ళ పుస్తకం తీసుకొని వాళ్ళ నోట్స్ వాళ్ళు రాసుకుంటేనే వాళ్ళు చదివింది మైండ్లోకి ఎక్కుతుంది. కొంతమంది అలా కాదు, ల్యాబ్కి తీసుకెళ్ళిందో వీడియోలాగా చూపించిందో మాత్రమే వాళ్ళకి గుర్తుంటాయి, మిగిలిన చెప్పిందంతా ఎగిరిపోతుంటుంది. అంటే వీళ్ళు కైనెస్థెటిక్ చిల్డ్రన్ అనమాట. ఇలా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మ్యూచువల్ సహకారంతో పిల్లల యొక్క లెర్నింగ్ స్టైల్ ఏంటి అనేది పట్టుకోగలిగితే నెక్స్ట్ ఇయర్స్లో కూడా వాళ్ళు ఫైనల్గా వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా మంచి దారులు వేసుకోగలుగుతాం. బట్ ఇప్పుడు ఎగ్జామ్కి మాత్రం ఇప్పుడు నేను ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ చేస్తేనే నాకు గుర్తుంటుందంటే జరిగే పని కాదు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడం, పిక్టోరియల్ దైన్గా చేసుకోవడము, ఇంకొకళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్లుగాను ఇంపార్టెంట్ పాయింట్స్గా రాసుకోవడము, హైలైట్ చేసుకోవడము, వీటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. రిటెన్షన్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మామూలుగా ఇంట్లోనే మనకు ఒకవేళ బ్లాక్ బోర్డ్ పెట్టుకునే అలా ఉంది అంటే పెట్టుకొని ఏ క్వశ్చన్ అది టీచర్ లాగా వాళ్ళు ఇమాజిన్ చేసుకుని వాళ్ళే ఒక టీచర్ అన్నట్టు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి కూడా బాగా గుర్తుంటుంది. లాంగ్ ఎక్స్ప్లెనేషన్స్ చేసుకుంటూ కూర్చోకుండా ఇప్పుడు ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ 1, 2, 3, 4 గుర్తుంటే ఇందులో ఇది వస్తే ఇది ఫైనల్ గా జిస్ట్ ఇది అంటే ఓ 15 మార్కుల ఆన్సర్ అయినా సరే క్లుప్తంగా ఒక 2-3 నిమిషాల్లో చెప్పేయగలిగేలా ఉండాలి. అట్ ద సేమ్ టైం రైటింగ్ కూడా కొన్నైనా ప్రాక్టీస్ చేయాలి. అంటే నువ్వు ఆ కాన్సెప్ట్ నీకు అర్థమైతే 2 మార్కులకైతే 2 మార్కులుగా అయినా రాయగలగాలి, 7 మార్కుల కంటే దాన్ని పెంచి 7 మార్కులుగా అయినా రాయడానికి కొంతైనా మనం ప్రాక్టీస్ అనేది చేసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళకి కాన్సెప్ట్ చేతిలో పట్టుకున్నారంటే దాన్ని మార్కుల పరంగా పెంచి తగ్గించడం అనేది ఆన్సరింగ్ స్కిల్స్కి సంబంధించి. నైస్ టిప్స్ అండి, చాలా బాగున్నాయి నిజంగా. మీరు అన్నట్టు ఏంటంటే ఇది ఇప్పుడు కాదు, స్టార్టింగ్ లో నుంచి మనం టిప్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడైతే చిన్న ఇప్పుడు ఎక్కువ రిటెన్షన్ మీద ఎక్కువ ధ్యాస పెట్టాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.